బియ్యం 30, బియ్యం 15. చూస్తే ఆగవాయి వీడియో రన్ అవుతుంది సార్ ఏదే పెట్టి సార్ ఒక్క 2 నిమిషాలు మీరు ఉన్నాడు సార్ ఏమనుకోండి రండి రండి సార్ ఎంత వీడియో అనుకుంటే సార్ మొత్తం వీడియో కావాలి మీ పేరు సార్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు బ్రదర్ ఇంటికి ఇరుగ్గా ఉందని ఆడబెట్టుకుంటాం ఇక్కడ అంటే ఇక్కడ ఇరుగ్గా ఉందని అక్కడ పెట్టుకుంటాం సార్ బిల్లులు కొట్టుకుంటాం మళ్ళీ 2 కిలోలు రాయేది దాలా సార్ డబ్బాయి ఇప్పుడు దీంట్లో 15, 30, 20 వేస్తున్నారు కదా 30 కేజీలు వేయాలంటే దాంట్లో 10 కేజీలు పడుతుంది. 10 కేజీలు డబ్బా 3 సార్లు వేస్తాం. ఎప్పుడు వేసినట్టు కూడా లేవుగా వేసింది కూడా కాదు. డబ్బాలో పెట్టి దాలా పెట్టి వేస్తాం. డబ్బా పెట్టి అలా పెట్టి మిషన్ కాబట్టి అక్కడ ఇక్కడ కావాలి సార్ ఆడిగా వేసి తీసుకోవాలి ఇక్కడ వేసారు ఏడ వేస్తామా సార్ ఆ మూటలు అక్కడికి తీసుకెళ్తే అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ కాట వేసి పంపించాడు కదా అక్కడికే డబ్బా మళ్ళీ డబ్బాలతో చేసేదాన్ని ఓకే అక్కడ కూడా పెట్టాను ఇక్కడే ఉండాలి. ఈ 2 కాటాలవి ఈ రాళ్ళది ముద్ర సర్టిఫికేట్ అండి ఏది ముద్ర వేసుకునేవో దాని కదా వాడాలా ఒక్క నిమిషం ఆడ కాట వేసి తీసుకెళ్ళిపోతాను మాకు ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది కంప్లైంట్ ఫోటో కూడా వచ్చింది వారం 10 రోజులు అయింది రండి ఒకసారి మోటార్ తీసుకున్నాను మీరు తీసుకున్నారు కదా సార్ ఒక్కసారి తీసుకు ఏమనుకోవద్దు ఇది మీకోసమే సార్ మా కోసం కాదు ఇది మన హక్కు అన్నమాట అంతే రండి ఎన్ని కిలో మరి ఎన్ని కిలో ముప్పై కిలోలా ఏంటండి పేరు ఎన్ని కిలోలు ఉన్నాడా కార్డు బిల్లుది కార్డు బిల్లుది ఆ కార్డు ఇచ్చారు కదా దాని బిల్లు ఒకసారి ఇట్లా వీడియో పెట్టలేదు ఫోటో సార్ ఇవాళ 5 గ్రామ్స్ కదా అవును సార్ ఏ వాల్యూ 5 ఉంది సార్ 10 మార్చుకోవడం వల్ల మార్చలేదు బ్రేక్ అని బ్రేక్ చేసి ఆపేస్తారా కొంచెం ఎంతక బాగుంది
అక్కడే ఎంఆర్ ఆఫీస్ కాడ వేసుకున్నాము. నిన్న రిపేర్ అయింది కాట, మళ్ళీ కాట రిపేర్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ బయలుదేరి సార్ కంప్లైంట్ ఉంటే ఆఫీస్ చేసుకుంటారు రామన్నపట్టు. ఇది అయిపోయినాక అక్కడికి వస్తాం. రామన్నపట్టు అని కాయపేట. సరే అవును ఓకే సరే సార్. ఇంకొక బ్యాగ్ మూడు తీసుకున్నాం. ఇంకోటి 7 కిలోలు అండి. ఇంకొక అతను వెళ్ళిపోయాడా? ఎంత సార్ ఇది? 15 కిలోలా? 13 కిలోలా? ఏం కుప్పలేడు కదా? ఏం చేస్తున్నావు? ఓ సార్ ఇంట్లోటి కాదు వచ్చేది నువ్వు. నీ ఇంట్లోటి కాదు వచ్చేది నువ్వు. గవర్నమెంట్ నీకు ఇచ్చింది, నువ్వు మధ్యలో మీడియేటర్ మాత్రం ఇచ్చేవాడు మాత్రమే. నీ పనులు సక్రమంగా చేయాలి కానీ నువ్వు దాంట్లో 2 కిలోలు వచ్చేసి ఏం చేస్తావు? 2 కిలోలు ఆడ వెయిట్ చేయించుకుని తెచ్చుకోవాలి నువ్వు. సప్లై నుంచి ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వెయిట్ చేసేకి ఇస్తారు. ఆర్టిఫిషియల్ ఎక్స్క్యూజ్ కాదు కదా, ఆర్టిఫిషియల్ దిగి నాకు సంబంధం లేదు. ఉన్నది ఎంత తప్పు చేసినావు దాని గురించి చెప్పండి. నేను ఆర్టిఫిషియల్ నేను ఏదైనా చెప్పుకుంటాను, ఏదైనా ఉంటుంది కదా. ఇంకా సొల్యూషన్ వీళ్ళందరూ మీ వాళ్ళే ఉంటారు, వీళ్ళందరూ మీ ఊళ్ళో ఉంటారు. వాళ్ళే తీసుకొని నువ్వేం చేసుకో.